ఏ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ పేరు వచ్చేసి ఎఫ్ఎం నవాబ్ అకాడమీ. గైస్ ఈ వీడియోలో వచ్చేసి మనమైతే తెలుసుకుందాం మన ఏపీ ఇంటర్మీడియట్ వాళ్ళకైతే రిజల్ట్స్ అనేవి ఫస్ట్ ఇయర్ ప్లస్ సెకండ్ ఇయర్ వాళ్ళకైతే ఎగ్జామ్స్ అయితే ఎప్పుడున్నాయి, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, ఇంకా వచ్చేసి మనకైతే ఒక పెద్ద అప్డేట్ అయితే జరగడం అనేది జరిగింది. గైస్ మనకైతే ఎవరైతే ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే ఈ ఇయర్ అయితే మనకైతే 2 టైమ్స్ అనేవి రిజల్ట్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. అది ఏం విషయం ఈ వీడియోలో అయితే మనమైతే తెలుసుకుందాం. ఇంకా వచ్చేసి మనకైతే ఎక్స్పెక్టెడ్ డేట్స్ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వచ్చి రావచ్చు అకార్డింగ్ టు ది ప్రీవియస్ ఇయర్స్, అది కూడా ఈ వీడియోలో అయితే మనమైతే తెలుసుకుందాం. గైస్ ఇంకా వచ్చేసి మన ఛానల్కి అయితే కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వచ్చేసి మనకైతే చాలామంది వ్యూవర్స్ అయితే చెప్తున్నారు, అన్న ప్లీజ్ మనకైతే ఎగ్జాక్ట్ డేట్స్ చెప్పండి అని అంటున్నారు. ఇంకా వచ్చేసి మనకైతే మన టీం ద్వారా అయితే మీకైతే హిందీ వర్జన్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. చూడండి, చాలామంది హిందీ వర్జన్ కావాలంటున్నారు. అందుకోసం గైస్ మనకైతే ఎలాంటి అప్డేట్స్ వచ్చినా, ఇంకా రిజల్ట్స్ వచ్చినా, ఇంకా ప్లస్ దానికి లింక్స్ కావాలన్నా కూడా మన ఛానల్ అయితే మీకైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అందుకోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, ఎవరైతే మీ ఫ్రెండ్స్ వాళ్ళైతే ఇంటర్మీడియట్ చదువుతున్నారో వాళ్ళకు కూడా ఈ ఛానల్కి అయితే ప్రిఫర్ చేయండి. గైస్ ఈ సంవత్సరం అయితే మనకైతే ఎవరైతే ఎంపీసీతో పాటు గైస్ బైపీసీ చేస్తారో వాళ్ళకైతే 2 టైమ్స్ రిజల్ట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ప్లస్ బైపీసీతో పాటు 2 ఇయర్స్ అంటే బైపీసీతో పాటు ఎంపీసీ చేస్తారో వాళ్ళకు కూడా. ఓకే గైస్, ఇక్కడైతే మనమైతే చూసుకోవచ్చు. ఈ అప్డేట్ అయితే ఈ ఇయర్ నుంచి అయితే మనకైతే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇంకా సెకండ్ ఇయర్ వాళ్ళకైతే మీరైతే ఈ ఫస్ట్ ఇయర్ వాళ్ళైతే ఎవరైతే సెకండ్ ఇయర్కి వెళ్ళిపోతారో వాళ్ళకు కూడా సేమ్ ప్యాటర్న్. ఇప్పుడు ఎవరైతే సెకండ్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళకైతే ఈ ప్యాటర్న్ అయితే ఫాలో కాదు, ఒకేసారి ఎంపీసీ ప్లస్ బైపీసీ రిజల్ట్స్ ఒకటేసారి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇంకా గైస్ చాలామంది అయితే ఎగ్జాక్ట్ డేట్ చెప్పు అంటే గైస్ మనకైతే నార్మల్గా ప్రీవియస్ అకార్డింగ్ టు ది ప్రీవియస్ ఇయర్స్ మనమైతే చూసుకోవచ్చు. నార్మల్గా గవర్నమెంట్ అయితే 36 డేట్స్ అయితే మినిమం తీసుకుంటుంది, ఎందుకంటే ఈసారి అయితే లిమిటెడ్ స్లాట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా వచ్చేసి ఎవరైతే ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయినారో వాళ్ళకైతే మళ్ళీ రీచెక్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ప్లస్ వాళ్ళకైతే ఎక్కడైనా మార్క్స్ పెరగొచ్చా అని చూస్తున్నారు, పెరుగుతుంటే వాళ్ళకైతే పాస్ అయితే చేయడమే జరుగుతుంది. ఇంకా వచ్చేసి ఎవరైతే 2 సబ్జెక్ట్స్లో అయితే ఫెయిల్ అవుతున్నారో వాళ్ళకైతే మళ్ళీ రీచెక్ చేస్తున్నారు, ఎందుకు ఏం రీజన్, ప్లస్ మనమైతే పాస్ చేయొచ్చా అని. ఈసారి అయితే కొంచెం మనకైతే మామూలుగానే జరుగుతుంది రిజల్ట్స్ అంటే కరెక్షన్ అయితే. గైస్ హోప్ యూ ఆల్ గెట్ ది బెస్ట్ రిజల్ట్స్ అనేది మన ఛానల్ ద్వారా ఎఫ్ఎం నవాబ్ అకాడమీ ద్వారా మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది. చూడండి గైస్ మనకైతే ఇంకా ఒక నార్మల్గా 10 డేస్ అయితే మినిమం స్టూడెంట్ డేస్. ఓకే గైస్, సైనింగ్ ఆఫ్ ఫైసల్.